ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ 30 days ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ ఫ్రెండ్స్. సో మనం సక్సెస్ఫుల్గా 10 days అయితే కంప్లీట్ చేసుకున్నాం. 10 సెషన్స్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ పర్టికులర్ 30 days షార్ట్ టర్మ్ ట్రైనింగ్లో 10 days కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ మన 11th డే. సో 11th డేలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే మనం నంపై మాడ్యూల్ని స్టార్ట్ చేసాం. డే 10లో మనం నంపై మాడ్యూల్ని స్టార్ట్ చేసాం. సో ఈ నంపై పరంగా ఓన్లీ ఎరేస్ అనేది ఎలా బిల్డ్ చేయాలనేది నేర్చుకున్నాం అంతే. అవునా? సో ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మిగిలిపోయాయి. అది మనం ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టార్టింగ్ నుంచి మనం చూస్తే కనుక నంపై అనేది ఆ, ఒక మాడ్యూల్, పైథాన్లో ఒక మాడ్యూల్. ఓకే. నంపై న్యూమరికల్ పైథాన్ని సూచిస్తుంది అనమాట. నంపై అంటే దాని అర్థం వచ్చేసేసి న్యూమరికల్ పైథాన్. అసలు నంపైని ఎందుకు యూజ్ చేయాలంటే మనం న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ లేదా బేసిక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయాలంటే మనం నంపై మాడ్యూల్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్, పైథాన్లో. సో ఈ నంపై అనేది 2005లోనే డెవలప్ చేసేసారు. అండ్ ఇది ఒక మాడ్యూల్ అని చెప్తున్నాం. అసలు మాడ్యూల్ అంటే ఏంటి? మాడ్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, వేరియబుల్స్, ఫంక్షన్స్ అని అర్థం. ఓకేనా? ఏ మాడ్యూల్ అయినా కానీ ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్టు ఆ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో మాడ్యూల్ ఇన్స్టాల్ చేయడానికి సింటాక్స్ ఏంటి ఫ్రెండ్స్? మాడ్యూల్ ఇన్స్టాల్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్. మాడ్యూల్ నేమ్. సో ఇది మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాల్సిన కమాండ్. ఓకే. సో ఎటువంటి మాడ్యూల్ అయినా ఇన్స్టాల్ చేయాలి అంటే ఎస్, ఓన్లీ ఫర్ ద ఫస్ట్ టైం మాత్రమే ఇన్స్టాల్ చేయాలి. ఓకే. ఒకసారి ఇన్స్టాల్ చేస్తే సాఫ్ట్వేర్ లెక్క మనం ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఆ మాడ్యూల్ని జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం వరకే అన్నమాట. ఓకేనా? రైట్. సో అఖిల్, మరి నువ్వు నంపై ఇన్స్టాల్ చేసావంటే లేదు, నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా నంపై ఇన్స్టాల్ చేయాల, పాండాస్ ఇన్స్టాల్ చేయాల. ఇవనే కాదు, కొన్ని మాడ్యూల్స్ మనం ఇన్స్టాల్ చేయం. ఎందుకంటే మనం అన్నకొండ నావిగేటర్ని డౌన్లోడ్ చేసాం సాఫ్ట్వేర్. అవునా? ఈ అన్నకొండ నావిగేటర్ అనేది 1 GB ఫైల్. అసలు ఈ అన్నకొండ నావిగేటర్ ఇన్స్టాల్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏమైందంటే బై డిఫాల్ట్గా కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ అనేవి, కొన్ని లైబ్రరీస్ అనేవి మనకి డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. అందులో వన్ ఆఫ్ ద మాడ్యూల్ వచ్చేసి నంపై. సో మనం నంపైని ఇన్స్టాల్ చేయకపోయినా ఓకే, మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఆ, నిన్న మాట్లాడుకున్నట్టుగా మనం డే 10 సెషన్లో మాట్లాడుకున్నట్టుగా అసలు మాడ్యూల్ ఇన్స్టాల్ చేయడానికి ఇది కమాండ్ అని అనుకుంటున్నాం, పిప్ ఇన్స్టాల్ మాడ్యూల్ నేమ్ అని. ఓకే. ఈ మాడ్యూల్ నేమ్ని అప్పర్ కేస్లో పెట్టాలా, లోవర్ కేస్లో పెట్టాలా నాకు తెలియదు అఖిల్. అంటే నేను నాకు ఆల్రెడీ ఒక బెస్ట్ వేని మనం అర్థం చేసుకున్నాం. ఏంటి? ఎప్పుడు కూడా ఈ కమాండ్ రాసేటప్పుడు ఏంటి, దీనికోసం మనం .pypi రిపాజిటరీకి విజిట్ చేయమని చెప్తాం. ఈ రిపాజిటరీ ఏంటంటే ఇక్కడ మనకి అన్ని మాడ్యూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ రెడీగా అవైలబుల్గా ఉంటుంది. ఓకే. సో ఈ కమాండ్ మనం ఏదైతే రాస్తున్నామో, సో ఈ కమాండ్ కూడా ఓవర్ ద ఇంటర్నెట్ ఆ రిపాజిటరీకి కనెక్ట్ అయింది అనమాట. అక్కడ నుంచే మనకి ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ .pypi రిపాజిటరీకి మాత్రం మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఎందుకు అంటే మనం దానికి ఆన్సర్ కూడా మనకు తెలుసు, పైథాన్ కేస్ సెన్సిటివ్. సో పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి ఏ కేసులో పెడితే ఆ కేసులో పెట్టలేము. అవునా? సో ఏ కేసులో పెడితే ఆ కేసులో పెట్టినప్పుడు మనం జనరల్గా మాడ్యూల్ నేమ్ మనకి ఇష్టం వచ్చినట్టుగా పెడితే కనుక ఆ మాడ్యూల్ ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ మనకి ఎర్రర్ వస్తుంది.
ఓకే. సో ఇలా ఎర్రర్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం? సింపుల్గా మనం .pypa రిపాజిటరీని విజిట్ చేస్తాం అనమాట. రైట్. సో అసలు నంపైస్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, నంపైని యూజ్ చేస్తే, నంపై మాడ్యూల్ యూజ్ చేస్తే మన డేటా ఏదైతే ఉందో అది అరేస్లో స్టోర్ చేస్తుంది. డేటాని ఒక అరే ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తుంది. ఈ అరే ఆబ్జెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నా ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్, చాలా అంటే చాలా పెద్ద కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి మన డేటా మీద. ఓకే. ఇన్ కేస్ మన డేటా కనుక అరే ఫార్మాట్లో కనుక స్టోర్ అయితే, ఈ ఫార్మాట్లో ఈ ఆబ్జెక్ట్లో స్టోర్ అయితే కనుక ఈజీగా మన క్యాలిక్యులేషన్ అనేది అయిపోయింది. అది అరేకున్న పవర్. ఓకే. సో మనం ఫస్ట్ కూడా మనం నిన్న ఏదైతే డేటా వీడియోలో మనం చూసినట్లయితే అసలు ఎరేస్ ఎలా బిల్డ్ చేయాలి అనేది మనం అర్థం చేసుకున్నాం. ఈ ఎరేస్ అనేవి మ్యూటబుల్. ఓకే. ఎరేస్ అనేవి మ్యూటబుల్, మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అవి కూడా. అండ్ ఎరేస్ మీద, ఎరేస్ అనేవి ఇండెక్స్ స్లైసింగ్ కూడా చేయొచ్చు వాటిని. ఓకే. సో స్లైసింగ్ కూడా అప్లికబుల్ వాటి మీద. ఇవన్నీ కూడా ఇవాళ చూద్దాం. ఇండెక్సింగ్, అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్, స్లైసింగ్ కాన్సెప్ట్స్. ఓకే. రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా ఎరేస్ పరంగా ఇవాళ నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే ఎటువంటి ఫంక్షన్స్ వాడామంటే, నిన్న ఎరే అని ఒక బై డిఫాల్ట్ ఒక ఫంక్షన్ ఉంది నంపైలో. ఇది ఏం చేస్తుందమ్మా అంటే, ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కానీ ఆ ఆబ్జెక్ట్ని అరే ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా ఆ ఆబ్జెక్ట్ని ఈ అరే ఫంక్షన్లో పాస్ చేస్తే అవుట్పుట్ అరే వచ్చేస్తుంది. ఓకే. ఇలా కాకపోతే అరేంజ్ అరేంజ్ అయితే ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, అరే ఫంక్షన్ ద్వారా మనకి 1D అరేస్ రావచ్చు, 2D అరేస్ రావచ్చు, లేదా ND అరేస్ కూడా రావచ్చు. అంటే ఎటువంటి డైమెన్షన్ ఆఫ్ అరేనైనా మనం పొందగలం అన్నమాట అవుట్పుట్గా. మనం పాస్ చేసే ఇన్పుట్ బట్టి ఈ డైమెన్షన్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకేనా. అలా కాకుండా అరేంజ్ ఫంక్షన్ తీసుకుంటే మనం ఓన్లీ 1D అరేస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అరేంజ్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా మల్టీ డైమెన్షన్ అరేస్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడదు. మరి ఇలాంటి పొజిషన్లో ఏం చేయాలి అఖిల్ అంటే, మనం రీషేప్ అని ఒక ఫంక్షన్ వాడతాం ఫ్రెండ్స్. రీషేప్. ఓకేనా. రైట్. తర్వాత జీరోస్ అనే ఫంక్షన్ చూసాం. ఈ జీరోస్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇది కూడా సేమ్. ఒక 1D అరే కావాలన్నా, లేదా ఒక 2D అరే కావాలన్నా, లేదా ఒక ND అరే కావాలన్నా, ఎక్స్క్యూజ్ మీ, సో ఎటువంటి అరే కావాలన్నా మనకి జీరోస్ ఫంక్షన్ ఉపయోగపడింది అనమాట. అంటే బిల్డ్ చేయొచ్చు. అయితే ఆ అరే లోపల ఉన్న వాల్యూస్ అన్నీ కూడా జీరోస్తో నిండిపోయి ఉంటాయి. ఓకే. అలాగే వన్స్ ఫంక్షన్ ఉంది. ఇది సిమిలర్ టు జీరోస్. సో జీరోస్ ప్లేస్లో వన్స్ వస్తాయి అన్నమాట. ఇలా కాకపోతే ఫిల్ ఫంక్షన్ ఉంది. ఫుల్ ఫంక్షన్ ఏం చేసిద్దంటే, మనం ఏమైతే ఆ ఫిల్ వాల్యూ ఇస్తామో ఆ ఫిల్ వాల్యూ ద్వారా మనకి అరే బిల్డ్ అయింది. ఓకే. రైట్. ఐడెంటిటీ ఫంక్షన్ ఉంది. ఐడెంటిటీ ఫంక్షన్ మాత్రం మనకి డెఫినెట్గా ఒక 2 డైమెన్షన్ అరేని మాత్రం బిల్డ్ చేస్తుంది. ఓకే. సో ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే. సూత్రాన్ని ఫాలో అయింది అనమాట. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు సేమ్ ఉంటాయి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది మనకి యూనిట్ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 1 ఉంటాయి, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 0 ఉంటాయి. ఓకేనా. రైట్. సో ఎన్ని టాపిక్స్ మనం నిన్న డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఇవాళ కొత్త టాపిక్ వెళ్ళిపోదాం. అంటే నంపైలోని కొత్త టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇన్ కేస్ మీరు నిన్న సెషన్ కనుక డే 10 సెషన్ కనుక చూడకపోతే ఇమీడియట్గా వెళ్ళి డే 10 వీడియోని వాచ్ చేసి అప్పుడు మాత్రమే డే 11 వీడియోని వాచ్ చేయండి. లేకపోతే డే 11 వీడియో అంతం కాదు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసేసి నా ఎరేస్ అనే కాన్సెప్ట్ మీద అసలు ఇండెక్సింగ్ చేయగలమా అంటే చేయగలం ఫ్రెండ్స్. ఓకే. ఈ ఎరేస్ అనేవి కూడా ఇండెక్స్డ్.
ఓకే. సో ఈ ఇండెక్సింగ్ కూడా మనకి రెండు రకాల ఇండెక్సింగ్, బేసిక్ ఇండెక్సింగ్ ఉంది, అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ ఉంది. సో ఈ బేసిక్ ఇండెక్సింగ్ కి అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ కి తేడా ఏంటి? ఓకే, అవి అసలు ఎలా చేస్తారు ఈ అరేస్మెంట్ అంటే వాళ్ళు చూద్దాం. రైట్. ఓకే. సో ఏం చేస్తున్నాం మనం? ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అంటే మన లోకల్ మెషిన్ లో ఏదైతే నంపై ఉందో, ఓకే, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఎక్కడికి? పైథన్స్ మెమరీలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. సో పైథన్ ఏదైనా ఒక పర్టికులర్ అప్లికేషన్ రన్ అవుతుందంటే, ఓకే, ఏదైనా టాస్క్ జరుగుతుందంటే బై డిఫాల్ట్ మన సిస్టమ్ దానికి కొంచెం మెమరీని కేటాయిస్తుంది, అవునా? సో ఆ మెమరీలోకి మనం నంపైని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట, యాజ్ ఎన్పి. యాజ్ ఎన్పి అంటే ఏంటి అంటే, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎన్పి అనేది షార్ట్ కట్ లేదా అలియాస్ నేమ్. అంటే మనకి ముద్దు పేర్లు ఎలా ఉంటాయి, చిన్ను, కన్నా, అలా నంపై కూడా ఒక స్టాండర్డ్ అలియాస్ నేమ్ వచ్చేసి ఎన్పి అన్నమాట. అంటే ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు అఖిల్, ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. బట్ ఎన్పి అని రాస్తే మాత్రం ఈ కోడ్ ఎవరు చూసినా వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. ఏమని? ఎన్పి అంటే నంపై అని. అదే ఇంకేమైనా పేరు రాసామనుకోండి ఎన్పి ప్లేస్ లో, ఓకే, వా చూసే వాళ్ళకి అంత తొందరగా అర్థం కాకపోవచ్చు. ఓకేనా? రైట్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇంపోర్ట్ నంబర్ యాజ్ ఎన్పి చేస్తున్నా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ అయింది, ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి దాని అర్థం నంబర్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది ఎన్పిగా. ఆ ఎన్పి లోపల ఎరే అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ ఎరే ఫంక్షన్ తీసుకుని ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ని ఎరే ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తుంది. ఇది ఒక లిస్ట్, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఎలా చెప్తున్నాకి అర్థమైపోతుంది. స్క్వేర్ బ్రేసెస్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా కామా సపరేటెడా? కామా సపరేటెడ్. సో ఆబ్వియస్లీ లిస్ట్, లిస్ట్ ని మనం దేంట్లో రిప్రజెంట్ చేస్తాం? స్క్వేర్ బ్రేసెస్ లో. సో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుని అరే ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఆ అరే ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. ఏ అనేది అరే. ఓకేనా? ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది ఒక వన్ డైమెన్షనల్ అరే. వాల్యూస్ అన్నిటికీ కూడా ఇండెక్స్ ఉందా? ఉంది. సో అరేస్ కూడా, అరేస్ అనేవి కూడా ఇండెక్స్డ్ అన్నమాట. ఓకే. సో వీటిని ఏం చేస్తున్నా అంటే నేను ఏని ప్రింట్ చేస్తున్నా కన్సోల్కి. ఓకే. రైట్. ఏ ఆఫ్ జీరో. అఖిల్, ఏ ఆఫ్ జీరో అంటే ఇది ఇండెక్సింగ్ కదా? ఎస్. మనం స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేస్తున్నాం, అందులో ఒక ఎలిమెంట్ ఒక నెంబర్ ని పాస్ చేస్తున్నాం అంటే మీకు ఇమీడియట్ గా ఇండెక్సింగ్ స్లైసింగ్ గుర్తు రావాలి. స్లైసింగ్ అయితే స్టార్ట్ కోలన్ స్టాప్ కోలన్ స్టెప్ అని మాదిరిగా ఉంటది. ఓకే. అదే ఆ, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటి, స్లైసింగ్ ఇండెక్సింగ్ మాత్రం ఒకే ఒక నెంబర్ ఇస్తారు ఇండెక్సింగ్. ఏ ఆఫ్ జీరో అంట. ఏ ఆఫ్ జీరో అంటే దాని అర్థం ఏంటి? 10. 10 కదా ఇండెక్స్ పొజిషన్ జీరోలో ఉంది. ఏ ఆఫ్ 3 ఏమొస్తుంది? 40. ఏ ఆఫ్ -1 అంటే రివర్స్ డైరెక్షన్ లో, -1 పొజిషన్ లో మనకు 60 ఉంది. 60. ఏ ఆఫ్ -5 అంటే 20. సో ఇది మనకి కొత్త ఏం కాదు, ఎందుకంటే మనం చాలా టాపిక్స్ నుంచి స్లైసింగ్ అనే టాపిక్, అదే ఇండెక్సింగ్ అనే టాపిక్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి అంత కొత్త ఏం లేదు. అయితే వన్ డైమెన్షన్ అరే ఈజీగానే అయిపోయింది, ఎందుకంటే మన లిస్ట్ కానీ టపుల్ కానీ అవి కూడా వన్ డైమెన్షన్. బట్ టూ డైమెన్షన్ అరేస్ కదా.
ఎక్స్క్యూజ్ మీ, 2 డైమెన్షనల్ అరేస్కి వెళ్దాం. ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకుని దాన్ని నేను అరేగా కన్వర్ట్ చేస్తున్నా, ఏలో స్టోర్ చేస్తున్నా. ఈ ఏ అనే అరేని రీషేప్ ఫంక్షన్ యూస్ చేసి 1 డైమెన్షనల్ అరేని కాస్త 2 డైమెన్షనల్ అరేని కన్వర్ట్ చేస్తాం. ఎన్ని రోస్ ఉండాలి? 2 రోస్ ఉండాలి. ఎన్ని కాలమ్స్ ఉండాలి? 3 కాలమ్స్ ఉండాలి. సో 2 3 6 వాల్యూస్ ఉండాలి. 6 వాల్యూస్ ఉన్నాయా? ఉన్నాయి. సో అంటే ఇది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, ఈ 2 డైమెన్షనల్ అరే తీసుకెళ్ళి నేను బిలో స్టోర్ చేస్తాను. తర్వాత బి అరేని ప్రింట్ చేస్తున్నా. సో ఇది 2 డైమెన్షనల్ అరే. ఎలా చెప్తాను? 2 రోస్ ఉన్నాయి అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు అది ఆబ్వియస్గా 2 డైమెన్షనల్ అరేనే కదా. ఓకే, సో దీని మీద కూడా మనం ఇండెక్సింగ్ చేయొచ్చా? చేయొచ్చు. ఇదిగో సింటాక్స్ వచ్చేసి అరే ఆబ్జెక్ట్ ఆఫ్ రో ఇండెక్స్ కామా కాలమ్ ఇండెక్స్. ఓకే, అంటే ఫస్ట్ వచ్చేసి రో ఇండెక్స్, సెకండ్ వచ్చేసి కాలమ్ ఇండెక్స్, అంతేనా? ఎస్. బి ఆఫ్ 0 కామా 0, ఇది బి, అవునా? ఇది బి. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. ఓకే, సో ఫస్ట్ రో యొక్క ఇండెక్స్ ఏంటి మనకి? 0. సెకండ్ రోకి ఇండెక్స్ 1. ఫస్ట్ కాలం యొక్క ఇండెక్స్ 0, సెకండ్ కాలం 1, థర్డ్ కాలం 2. ఇంతేనా? బై డిఫాల్ట్ ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అయితే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. రైట్, మనం ఏమంటున్నాం? బి ఆఫ్ 0 కామా 1 అంటున్నాం. 0th రో ఇది. ఓకే, కాలం 1 అంటే ఇది. సో వాల్యూ ఏంటి? 20. దీనికి అవుట్పుట్ వచ్చేసి 20. అలాగే బి ఆఫ్ 1 కామా 2 అంటున్నాం. బి వచ్చేసి ఒక అరే, అందులో రో నెంబర్ 1, రో ఇండెక్స్ నెంబర్ 1 ఇది. కమా 2, కాలం ఇండెక్స్ 2 ఉంది అంటే ఇది. సో ఇది దాంతో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 60. సో ఇలా ఏ డైమెన్షన్ ఎలా ఉన్నా కూడా మనం ఇండెక్సింగ్ అనేది చేయొచ్చు. బట్ సింటాక్స్ అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? రైట్, ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బి ఆఫ్ 0 కామా 0 అంటే 10 కదా. సో రన్ చేసి చూపిస్తా. 10 వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ దానికి 20 వచ్చిందా? వచ్చింది. థర్డ్ దానికి 60 వచ్చిందా? వచ్చింది. సో క్లియర్ అన్నమాట మొత్తం. రైట్, ఓకే. అది ఒక 3 డైమెన్షనల్ అరే తీసుకుని చేయి అలాగే. ఓకే, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ ని అరేగా కన్వర్ట్ చేస్తున్నా. దాన్ని ఈ 1 డైమెన్షనల్ అరే ఏదైతే ఉందో దాన్ని ఒక 3 డైమెన్షనల్ అరేగా మారుస్తున్నా, రీషేప్ ఫంక్షన్ యూస్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేంజ్ అయిందా లేదా కూడా చెక్ చేయాలి. ఓకే, సో 2 × 2 4, 4 × 2 8. 8 వాల్యూస్ ఉన్నాయా? ఉన్నాయి. సో ఇది అయ్యింది అనమాట. దీని ఒకసారి ప్రింట్ చేద్దాం. ఇది మన 3 డైమెన్షనల్ అరే. ఎన్ని మ్యాట్రిసెస్ ఉన్నాయి? 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి. ఎన్ని రోస్ ఉన్నాయి ఒక మ్యాట్రిక్స్ లో? 2. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఒక మ్యాట్రిక్స్ లో? 2. ఓకేనా? రైట్. బి ఆఫ్ 0 కామా 0 కామా 0, దీన్ని మీరు ట్రై చేయండి, అర్థం చేసుకోండి ఒకసారి. ఇది మొత్తం బి. ఓకే, బి ఆఫ్ 0 కామా 0 కామా 0. ఫస్ట్ 0 ఏం రిప్రజెంట్ చేస్తుంది? మ్యాట్రిక్స్ యొక్క ఇండెక్స్. సెకండ్ 0 ఏం రిప్రజెంట్ చేస్తుంది? రో యొక్క ఇండెక్స్. థర్డ్ 0 ఏం రిప్రజెంట్ చేస్తుంది? కాలం యొక్క ఇండెక్స్. ఓకేనా? సో మన సింటాక్స్ ఇక్కడ ఉంది. 0 కామా 0 కామా 0 అంటే ఫస్ట్ ఇది మ్యాట్రిక్స్ 0, ఇది మ్యాట్రిక్స్ 1. మ్యాట్రిక్స్ 0లో ఫస్ట్ రో యొక్క ఇండెక్స్ 0, సెకండ్ రో యొక్క ఇండెక్స్ 1, ఫస్ట్ కాలం యొక్క ఇండెక్స్ 0, సెకండ్ కాలం యొక్క ఇండెక్స్ 1. సేమ్ అలాగే 0 1 0.
ఓకే, ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే 0,0,0 అంటే 0th మ్యాట్రిక్స్, 0th రో, 0th కాలం అంటే 10 కదా. సో దీని అవుట్పుట్ 10 రావాలి. నెక్స్ట్ ఇది మీరు చెప్పండి. -1,0,0 అంటే -1 ఎందుకు వచ్చింది అంటే -1 ఎప్పుడు వస్తుంది? మనం రివర్స్ డైరెక్షన్ లో అయితే -1 వస్తుంది, అవునా? సో ఇలా వస్తే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే నెగిటివ్. సో అప్పుడు -1 అంటే సెకండ్ మ్యాట్రిక్స్, ఇది -2 అయింది. సో -1, 0, 0 అంటే 50. అలాగే ఇక్కడ చెప్పండి, -2,1,1. -2 అంటే ఈ మ్యాట్రిక్స్, 1,1 అంటే 40. ఒకసారి రన్ చేద్దాం అఖిల్, ఒకసారి క్రాస్ చెక్ చేయడానికి. ఎస్, రన్ చేద్దాం. రన్ చేసినా మనకి ఇదే అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి 10, సెకండ్ దానికి 50, థర్డ్ దానికి 40. అర్థమైందా? సో చాలా అంటే చాలా సింపుల్. ఏంటో ఇండెక్సింగ్ లో కూడా చాలా అంటే చాలా సింపుల్ గా అర్థం చేసుకుంటాం. ఎన్ని డైమెన్షనల్ అరే ఉన్నా కానీ దాని సింటాక్స్ అర్థం చేసుకుంటే ఫస్ట్, ఓకే, సో మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఓన్ గా రాసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇండెక్సింగ్ అనేది చూసాం కదా, అలాగే స్లైసింగ్ కూడా చూద్దాం అండి. షూర్, స్లైసింగ్ కూడా చూద్దాం. స్లైసింగ్ సింటాక్స్ ఏంటి? స్క్వేర్ బ్రేసెస్ లోపల స్టార్ట్, స్టాప్, స్టెప్. సో దాన్ని బిగిన్, ఎండ్, స్టెప్ అని కూడా అంటారు అనమాట. ఏదైనా ఒకటే. ఓకే, సో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ ని ఎరేగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఎరేగా కన్వర్ట్ చేస్తున్నాం. ఆ ఎరేని తీసుకెళ్ళి మనం ఏ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. డన్నా? ఎస్. ఆ ఏని మనం ప్రింట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం స్లైసింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఏ ఆఫ్ ::(-1). కోలన్ అసలు స్టార్ట్ కి స్టాప్ కి నేను అసలు ఏమీ ఇవ్వలేదు అనమాట. ఓకే, బట్ -1 అని మాత్రం స్టెప్ కి ఇచ్చాను. -1 అంటే మనకు ఆర్డర్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోద్ది, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, స్టార్ట్ మెన్షన్ చేయాలి, స్టాప్ మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ స్టార్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, లాస్ట్ నుంచి వచ్చే స్టార్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, స్టాప్ వచ్చేసి లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట. సో ఎంటైర్ అరే ఏదైతే ఉందో ఆ అరే మొత్తం కూడా రివర్స్ డైరెక్షన్ లో ప్రింట్ అయింది. చూడండి, 70, 60, 50, 40, 30, 20, 10. రైట్. మరి ఇదేంటకి కోలన్ అనే ఉంది, స్టార్ట్ లేదు, స్టాప్ లేదు, స్టెప్ లేదు. సింపుల్, డిఫాల్ట్ వాల్యూస్కి వెళ్ళిపోద్ది. డిఫాల్ట్ స్టార్ట్ 10, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, స్టెప్ వచ్చేసి 1 ఉంటుంది డిఫాల్ట్ గా. స్టాప్ కూడా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి కంప్లీట్ ఎరే యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ చేసేస్తుంది అనమాట, సేమ్ డైరెక్షన్. చూడండి, అర్థమైందా? రైట్. సో వన్ డైమెన్షన్ ఎరేస్ మీద స్లైసింగ్ అనేది సింపుల్. ఓకే, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ 2 డైమెన్షన్ ఎరే ఆబ్జెక్ట్స్ తీసుకుని మనం స్లైసింగ్ చేద్దాం. దానికోసం నేను ఒక నెస్టెడ్ లిస్ట్ ని తీసుకుంటాను. ఓకే, నేను ఏం చేస్తున్నా, నెస్టెడ్ లిస్ట్ ని తీసుకుని ఈ నెస్టెడ్ లిస్ట్ ని అరేగా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఆ అరే ఆబ్జెక్ట్ ని తీసుకెళ్లి ఏలో స్టోర్ చేస్తున్నాను. ఇదిగోండి. ఇది మన 2 డైమెన్షనల్ అరే, అవునా? రైట్. సో అఖిల్ ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి మనం స్లైసింగ్ చేద్దామా? స్లైసింగ్ చేసాము కదా మనం, ఇందాక ఇండెక్సింగ్ చేసాం కదా 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కదా. సో దాని యొక్క అవుట్పుట్ చెప్పండి మీరు. ఏ ఆఫ్ 0,0 అంటున్నాం. ఫస్ట్ జీరో ఏం రిప్రజెంట్ చేస్తుంది? రో ఇండెక్స్.
సెకండ్ జీరో ఏం రిప్రజెంట్ చేస్తుంది? కాలం ఇండెక్స్. అవునా? సింపుల్. రో ఇండెక్స్, కాలం ఇండెక్స్. సో 0, 0 అంటే ఆబ్వియస్లీ 10 వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తుంటా. బట్ ఇక్కడ నుంచి మనం స్లైసింగ్ చేస్తున్నాం అనమాట. స్లైసింగ్ కి మనం ఎందుకంటే ఈ మధ్యలో కామా కూడా వచ్చిందంటే ఫస్ట్ ఈ స్టార్ట్ స్టాప్ స్టెప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా రోజ్ తీసుకుంటుంది అనమాట. 2 డైమెన్షన్ కదా. సో రోజ్కి ఒక స్టార్ట్ స్టాప్ స్టెప్, కాలమ్స్కి ఇంకొక స్టార్ట్ స్టాప్ స్టెప్. ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది మీరే ట్రై చేయాలి. 0:((0:(1) అంట. సో నేను ఇక్కడ రాస్తాను, నాకు అవుట్పుట్ చెప్పాలి మీరు ఏమొస్తుందో. రో ఇండెక్స్ 0, రో ఇండెక్స్ 1, రో ఇండెక్స్ 0, రో ఇండెక్స్ 1, రో ఇండెక్స్ 2. చెప్పండి. 0:, దాని అర్థం ఏంటి? రోస్ కి ఈ ఫస్ట్ 0:, వచ్చేసేసి రోస్ కన్నమాట. ఓకే. 0:1 వచ్చేసి కాలమ్స్ కి. ఆ రెండింటిని సపరేట్ చేసేదే కామా. 0:, అంటే ఏంటి? జీరోతో స్టార్ట్ చేసి ఎండ్ వరకు వెళ్ళిపోవాలన్నమాట. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోసే ఉన్నాయి. సో 0, 1 2 రోస్ వస్తాయి. కాలమ్స్ పరంగా 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవ్వాలి? 0 దగ్గర ఎండ్ అవ్వాలి, ఎందుకంటే స్టాప్ వాల్యూ 1. సో 0 కాలం అంటే ఫస్ట్ కాలం. సో ఇలా చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ ఫస్ట్ కాలం అనేది అవుట్పుట్గా వస్తుంది అనమాట. దీనికి అవుట్పుట్ 10, 40. క్లియరా? దానికి అవుట్పుట్ వచ్చేసి 10, 40. అంటే 10, 40 అని. 10, 40 అంటే రెండు కంబైన్ చేసి కాదు. 10 ఒక ఎలిమెంట్, 40 ఒక ఎలిమెంట్. ఫస్ట్ కాలం మొత్తాన్ని అవుట్పుట్గా ఇస్తుంది లైన్ నెంబర్ 241. అలాగే లైన్ నెంబర్ 242కి ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాం. మీరు ఎలాగ చేస్తారు చేయండి, నాకు అవుట్పుట్ కావాలి. 0:1,1:2. 0:, అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ సేమ్ రోసేనా? ఫస్ట్ రోస్ అని చెప్పుకున్నామా? సో 0:, అంటే ఏమేమి వాల్యూస్ వస్తాయి? 0, 1 వస్తాయి. సేమ్ 0 రో 1 రో ఇండెక్స్. ఓకేనా? 1:2 అంటున్నాం. 1:2 అంటే దాని అర్థం ఏంటి? 1 దగ్గర స్టార్ట్ అయ్యి 2 స్టాప్ వాల్యూ ఉంది కాబట్టి సో 1 దగ్గర ఎండ్ అయిపోద్ది కూడా. కాలం ఇండెక్స్ 1 అంటే ఏంటి? సెకండ్ కాలం. సో 20, 20, 50. ఓకే. అఖిల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ ఇలాగే 2 రోస్ రావాలి, బట్ 2 కాలమ్స్ మాత్రమే రావాలి. అంటే ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఈ 4 ఎలిమెంట్స్ మాత్రం నాకు అవుట్పుట్ గా రావాలి. అలా అప్పుడు ఏం చేయాలి? రోస్ ఏం మార్చక్కల 0:, పెట్టేసి కాలమ్స్ వరకు మాత్రం 0:2 అని రాయి, సరిపోద్ది. 0:2 అని రాస్తే 0 దగ్గర స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వాల్యూ 1 అయ్యి అక్కడితో ఎండ్ అయింది అనమాట. సో ఈ ఫస్ట్ 2 కాలమ్స్ అనేవి మనకు అవుట్పుట్ గా వస్తాయి బోత్ రోస్ నుంచి. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి లాస్ట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 1:, అంటే 0:, కాదు 1:, 1:, అంటే అది ఒక్క రోనే ఉండిపోద్ది మనకి. ఓకే. నెక్స్ట్ ఏ రో లేదు కదా. సో స్టార్టింగ్ అదే, ఎండింగ్ కూడా అదే. సో ఫస్ట్ సెకండ్ రో అనేది ఓకే. కాలం పరంగా కాలం పరంగా అన్నీ అంటున్నాం. సో ఎంటైర్ రో అనేది మనకి అవుట్పుట్ గా ఇస్తుంది. ఇక్కడ 40, 50, 60 అవుట్పుట్ గా ఇస్తుంది. ఓకేనా?
సో ఒక్కసారి ప్రింట్ చేసి చెప్తాను. ఒకసారి అన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. దాని తగ్గట్టుగా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తారు. డిలీట్ చేయొద్దు. డిలీట్ చేస్తే మళ్ళీ కంపేర్ చేయడానికి ఉండదు. రైట్. సో లైన్ నెంబర్ 241 ఎగ్జిక్యూట్ చేస్తున్నా. దానికి అవుట్పుట్ 1040 రావాలి. ఫస్ట్ కాలం వచ్చిందా? ఎస్. 242 సెకండ్ కాలం రావాలి. అవుట్పుట్ వచ్చిందా? ఎస్. 2050 రైట్. 243 ఎగ్జిక్యూట్ చేస్తున్నా. మనకి సెకండ్ రో మొత్తం అవుట్పుట్ గా రావాలి. వచ్చిందా? రైట్. ఎస్. సో అలా మనం ఏంటంటే ఏంటి స్లైసింగ్ కాన్సెప్ట్ ఒక 2 డైమెన్షనల్ అరే మీద కూడా చేసామన్నమాట. 1 డైమెన్షనల్ అరే మీద చేయడం చాలా ఈజీ. ఎందుకంటే 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ మీద మనం ఇంతవరకు చేసే ఉన్నాం కాబట్టి. బట్ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ మీద 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ మీద చేస్తే కనుక అండ్ అలాంటి వాటి మీద ఎక్కువ హ్యాండ్స్ ఆన్ కనుక మనం చేస్తే మనకి ఈజీగా గుర్తుంటాయి. ఓకే. సో ఇది కొంచెం టైం టేకింగ్. ఎందుకంటే కొంతమంది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయినా ఏం కాదు, బట్ నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఓకే. సో చెప్తున్నా కదా, నిజంగా మీరు అయితే కొంచెం అయినా నేర్చుకుంటారు. సో హ్యాండ్స్ ఆన్ మాత్రం వీటి పరంగా ఎక్కువ ఎగ్జాంపుల్స్కి వెళ్ళండి. ఓకేనా? రైట్. ఓ, ఇప్పుడు ఇంకొంచెం కాంప్లెక్స్ చేద్దాం. 3D అరేస్ మీద స్లైసింగ్. బా, పిచ్చెక్కిపోద్దే మాకి. ఏం పిచ్చెక్కదు. జస్ట్ ఫోకస్ చేయండి. ఈజీగా చెప్తాను. ఓకే. అసలు స్లైసింగ్ అనేది 3D అరేస్ మీదే నిజం చెప్పాలంటే ఈజీ. అవునా? ఎందాకటి వరకు ఎన్ని సెట్స్ మెయింటైన్ చేసాం? 1 డైమెన్షనల్ అరేకి ఒక్కసారి ఒకటే పెట్టుకున్నాం, స్టార్ట్ స్టాప్ స్టెప్. 2 డైమెన్షనల్ అరేకి రెండు పెట్టాం, ఒకటి రోస్ కి ఇక్కడ, రెండోది కాలమ్స్ కి. మరి 3 డైమెన్షనల్ అరేకి ఎన్ని వస్తాయి? ఆబ్వియస్గా 3 వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ కి, సెకండ్ వచ్చేసి రోస్ కి, థర్డ్ వచ్చేసి కాలమ్స్ కి. ఓకే, అంతేనా? ఆ, ఒక నెస్టెడ్ లిస్ట్ ని డిఫైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఈ నెస్టెడ్ లిస్ట్ ని నేను అరే ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసి ఆ అరేని మనం ARR2 అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. ఒకసారి ప్రింట్ చేస్తున్నాం చూడండి. రైట్. సో ఇది 3 డైమెన్షనల్ అరేనా అంటే ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక మ్యాట్రిక్స్, ఇది ఇంకొక మ్యాట్రిక్స్. ఓకే. మ్యాట్రిసెస్ ఇన్వాల్వ్ అయినాయి అండ్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఈచ్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఈచ్ మ్యాట్రిక్స్ అంటే 3 రోస్, 3 కాలమ్స్. సో 3 డైమెన్షన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది 3 డైమెన్షన్ ఏరియా అని చెప్పగలం. ఓకే. రైట్. ఇప్పుడు 3 డైమెన్షన్ ఏరియా మీద మనం ఫోకస్ చేయాలి. 3 డైమెన్షన్ ఏరియా మీద మనం స్లైసింగ్ చేస్తున్నాం. ఒక్కటి నువ్వు చెప్పాలి, రిమైనింగ్ రెండు మేము హ్యాండ్స్ నేను ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ నేను చెప్తా, రిమైనింగ్ 2 మీకు వదిలేస్తా. కొంచెం టైం ఇస్తాను, మీరే అవుట్పుట్ చెప్పాలన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఉన్న మ్యాట్రిక్స్ ఏదైతే అరే ఉందో దానికి ఫస్ట్ నీట్గా నెంబరింగ్ చేసేసుకుందాం. ఇది మ్యాట్రిక్స్ 0, ఇది మ్యాట్రిక్స్ 1. ఓకే. మ్యాట్రిక్స్ 0లో 0th ఇండెక్స్, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, కాలమ్ 0, కాలమ్ ఇండెక్స్ 1, కాలమ్ ఇండెక్స్ 2, సేమ్ 0, 1, 2. అవునా? కోలన్ అన్నాడు ఫస్ట్. కోలన్ కామా ఫస్ట్ రిప్రజెంట్ చేసేది మ్యాట్రిసెస్ కోసం. అంటే ఎన్ని మ్యాట్రిసెస్ అయితే ఉంటాయో అవన్నీ తీసేసుకో అని చెప్తున్నాం అనమాట అవుట్పుట్ లో. అంటే 0th మ్యాట్రిక్స్ నుంచి అవుట్పుట్ వస్తుంది, 1 మ్యాట్రిక్స్ నుంచి కూడా అవుట్పుట్ వస్తుంది. ఓకే. సెకండ్ ఏదైతే ఉందో మనకి ఈ కోలన్, అది రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అది కూడా కోలన్ అనే అంటుంది. అంటే 0th మ్యాట్రిక్స్ పక్కన పెడితే ఫస్ట్ రోస్ పరంగా చూస్తే అన్ని రోస్ ని తీసుకోవాలంటుంది. 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. మ్యాట్రిసెస్ రెండు రావాలి, రెండు మ్యాట్రిసెస్ నుంచి అవుట్పుట్ రావాలి. అండ్ రెండు మ్యాట్రిసెస్ లో 3 రోస్ నుంచి కూడా అవుట్పుట్ రావాలి. ఓకే. మరి థర్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో 0:1, అదేం రిప్రజెంట్ చేస్తుందంటే కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో 0:1 అంటే ఏంటి ఫ్రెండ్స్? 0తో స్టార్ట్ అయితే
జీరో దగ్గర ఎండ్ అయింది. ఎందుకు? స్టాప్ వాల్యూ 1. స్టాప్ కి రూల్ ఏంటి? n-1. సో n ఎంత? 1 - 1 0. అంటే ఇక్కడ ఆగిపోవాలి, అక్కడ ఆగిపోతున్నా. ఇలా చూసుకున్నట్లయితే జీరో ఎత్ కాలం మాత్రమే తీసుకోవాలి, ఇంకేది జీరో ఎత్ ఇండెక్స్ లో ఉన్న కాలం మాత్రమే తీసుకోవాలి, రిమైనింగ్ ఏ కాలమ్స్ లో టచ్ చేయకూడదు అంటున్నాం. సో అంటే ఈ కాలం, ఈ కాలం ఇప్పుడు అర్థమైంది. మ్యాట్రిక్స్ జీరో నుంచి ఫస్ట్ కాలం మొత్తం రావాలి, ఎందుకు? అన్ని రోస్ కాబట్టి. సేమ్ అలాగే మ్యాట్రిక్స్ 1 నుంచి ఫస్ట్ కాలం మాత్రమే రావాలి, ఎందుకంటే అన్ని రోస్ కాబట్టి. సో 1 4 7 13 16 19 అనేది మనకి లైన్ నెంబర్ 256 యొక్క అవుట్పుట్ అన్నమాట. చెప్తున్నా చూడండి. 1 4 7. నా ప్లేస్ లేదు రాయడానికి, లేదంటే చిన్న చిన్న అడుగుతూ రాస్తా. 1 4 7 ఇది ఒకటి. నెక్స్ట్ దాని కిందే మనకి 13 16 19. సో ఇది అవుట్పుట్ వస్తుంది అనమాట లైన్ నెంబర్ 256కి. అలాగా నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, లైన్ నెంబర్ 257కి 258కి కూడా అవుట్పుట్ చెప్పాలి. సో ఒక 2 minutes టైం ఇస్తున్నా, రెండు చేసి దాని అవుట్పుట్ చెప్పండి ఫ్రెండ్స్. చేశారా ఫ్రెండ్స్? చేశారా లేదా? చెప్పండి. సెకండ్ 257 అవుట్పుట్ ఏంటి? 257కి మళ్ళీ సేమ్ కోలన్ అంటున్నాడు కాబట్టి సేమ్ జీరో మ్యాట్రిక్స్ 1 మ్యాట్రిక్స్ రెండు వచ్చేస్తాయి, రెండిట్ల నుంచి అవుట్పుట్ ఉంది. రోస్ పరంగా 0:2 అంటున్నారు కాబట్టి జీరో రో ఫస్ట్ రో మాత్రమే వస్తుంది. అంటే ఈ రెండింటి నుంచే, ఇక్కడ కూడా ఈ రెండింటి నుంచే. కాలం పరంగా చూస్తే 1:3 ఉంది. సో 1 కాలం ఇండెక్స్ 1 కాలం ఇండెక్స్ 2 ఈ రెండు ఇండెక్స్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఇది ఇది సేమ్ ఇది అంటే ఈ రెండు అంటే ఈ స్క్వేర్, అలాగే ఇక్కడ ఈ స్క్వేర్ అన్నమాట. ఓకే. అలాగే థర్డ్ కూడా ఒకసారి చూసేద్దాం. రెండు మ్యాట్రిసెస్ నుంచి అంటున్నాము, అండ్ రోస్ పరంగా చూస్తే కోలన్ 2 అంటున్నాం. అంటే జీరో నుంచి స్టార్ట్ అయింది, 0 1 మాత్రమే వస్తుంది. సేమ్ ఈ రెండే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. ఓకే. బట్ బట్ కాలమ్స్ పరంగా చూస్తే 1:1 అంటున్నాం. అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఏంటి ఎండింగ్ వరకు అన్నమాట. సో ఎండింగ్ వరకు ఏముంది మనకి?
టూ ఉంది. సో సేమ్ అవుట్పుట్ని డిఫరెంట్ వేలో తీసుకొస్తున్నాను. ఆ చేయించాలి. ఇక చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది. ఇది రన్ చేస్తున్నా. సో ఫస్ట్ కాలం ఏదైతే అనుకున్నామో అది వచ్చిందా. తర్వాత నెక్స్ట్ టూ, కాలం 2 కాలం 3, దెన్ రో 1 రో 2 అన్నట్టు మొత్తం మ్యాట్రిసెస్ నుంచి ఇది. ఓకే, ఇది కూడా రన్ చేసి చెప్తా. సేమ్ అదే అవుట్పుట్. సో అవుట్పుట్ అయితే సేమ్. ఓకే, బట్ నేను రాసిన విధానం వేరంతే. ఓకేనా. సో ఇక్కడతో మన స్లైసింగ్ కాన్సెప్ట్ అనేది కూడా నేర్చుకున్నాం అనమాట. 1D అరేస్ మీద, 2D అరేస్ మీద, 3D అరేస్ మీద. ఈ నంపై అరేస్ మీద మనం అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. అవునా. ఇండెక్సింగ్ ఓకే, అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ ఏంటి? అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ అంటే ఒక ఆర్డర్లో లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎరే అనుకుందాం. ఎరే కాకపోయినా ఇది ఒక ఎరే అనుకుంటే మనం ఇండెక్సింగ్ ద్వారా ఏం చేయగలం? ఒక ఎలిమెంట్ మాత్రమే, ఒక వాల్యూని మాత్రమే ఇండెక్స్ చేయగలం. అవునా. అలా కాకుండా నాకు నచ్చిన ఇష్టం, నాకు కావాల్సిన పరంగా నా రిక్వైర్మెంట్ బట్టి, ఓకే, నాకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఏది ఒక ఆర్డర్ ఫాలో అవ్వకోకుండా. అంటే వరుసగా నాకు వద్దు. అంటే 20 30 40 నాకు వద్దు. నాకు 20 50 70 కావాలి. ఓకే, ఈ ఎలిమెంట్స్ కావాలి. అలా రాయొచ్చా అంటే రాయొచ్చు. అదే అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ అంటారు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ 1 డైమెన్షన్ అరేంజ్మెంట్ తీసుకున్నాను అనమాట. ఒక లిస్ట్ తీసుకున్నా. ఆ లిస్ట్ ని నేను అరేగా కన్వర్ట్ చేస్తున్నాను. ఆ లిస్ట్ ని అరేగా కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కన్వర్ట్ చేసిన అరేని ఏలో స్టోర్ చేస్తున్నాం అండ్ ఏని ప్రింట్ చేస్తున్నా. సో ఇది మన అరే. అయితే నాకు అందులో నుంచి 10 30 80 మాత్రమే కావాలి. అంటే 10 ఎలిమెంట్ 30 ఎలిమెంట్ 80, ఈ మూడు మాత్రమే కావాలి. ఇంకేం వద్దు నాకు. అలా చేయొచ్చా? చేయొచ్చు. వాటి యొక్క ఇండెక్స్ తీసుకోవాలి, ఇండెక్స్ ఐడెంటిఫై చేయాలి. 10 యొక్క ఇండెక్స్ ఎంత? 0. 30 2, 1 2 కదా. సో 30ది 2. అలాగే 80ది 7 వస్తుంది అనమాట. ఓకే, సో వాటి యొక్క ఇండెక్సెస్ ఐడెంటిఫై చేసి వాటిని ఒక లిస్ట్ లో స్టోర్ చేయండి. డన్ అని. ఏ ఆఫ్ ఆ లిస్ట్ అని ఇస్తే మనకి అంటే ఇది ఇండెక్సింగ్. ఆ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లోనే ఎల్ఎస్టి ఏదైతే ఆ లిస్ట్ ఉందో అది పాస్ చేస్తున్నప్పుడు మనకి డైరెక్ట్ గా ఎరే వచ్చేస్తుంది అనమాట. ఆ ఎరే వచ్చేస్తుంది. ఎరేలో ఏమేమి ఉన్నాయి? 10 30 80 ఉంది. సో 10కి 30కి ఓకే, ఒకటి ఉంది మధ్యలో అనుకుందాం. 20 అని నాకు వాల్యూ ఉంది. బట్ 30కి 80కి 4 వాల్యూస్ ఉన్నాయి. ఏదైనా ఆర్డర్ క్లియర్గా అర్థం అవుతుందా? ఏమి ఆర్డర్ లేదు. సో ఒక పర్టికులర్ ఆర్డర్ లేకుండా దీన్ని చేయొచ్చా అంటే చేయొచ్చు. అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ ద్వారానే మనం ఇలా అవుట్పుట్ ని తెచ్చుకోగలం అనమాట. అలాగే చూడండి, ఇండెక్సెస్ అన్ని క్యాప్చర్ చేస్తాం. 127002, 127002 అంటే 1 అంటే 20, 2 అంటే 30, 7 అంటే సేమ్ 80, 0 అంటే 10, మళ్ళీ 0 అంటే 10, 2 అంటే 30. సో మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా వాటి యొక్క ఇండెక్సెస్ ని తీసుకుని ఆ ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేయగలిగితే అదే అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్. చూడండి, అదే అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్. ఓకేనా. సో అడ్వాన్స్ ఇండెక్సింగ్ ఆన్ 1 డైమెన్షన్ అరేస్ అనేది చాలా ఈజీగా వచ్చింది, ఈజీగా అర్థమైంది. ఇప్పుడు అదే అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ 2 డైమెన్షన్ అరేస్ మీద చేద్దాం. దానికి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఒక నెస్టెడ్ లిస్ట్ తీసుకుని దాన్ని అరే ఫంక్షన్ యూస్ చేసి ఒక 2 డైమెన్షన్ అరేగా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఆ 2 డైమెన్షన్ అరేని ప్రింట్ చేస్తున్నా. ఇది 2 డైమెన్షన్ అరే అని ఎలా చెప్తున్నాను అంటే ఓన్లీ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కదా. 4 rows 4 columns. సో అప్పుడు 2 డైమెన్షన్ అరేనే అవుతుంది. ఓకే, నాకు ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే డయాగ్నల్ అంటే ఇది కదా.
సో ఈ diagonal లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కావాలి నాకు. అది ఎలా తీసుకురాగలం అంటే మనం అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ యూస్ చేసి మాత్రం తీసుకురాగలం. సి ఇప్పుడు నాకు ఓన్లీ 1 కావాలంటే నేను ఇండెక్సింగ్ వాడతాను, లేదా ఓన్లీ 6 కావాలంటే ఇండెక్సింగ్ వాడతాను. బట్ నాకు ఈ diagonal లో ఉన్న వాల్యూస్ అన్ని కావాలంటే ఇండెక్సింగ్ ద్వారా రాదు, కొన్ని స్లైసింగ్ ద్వారా అంటే అస్సలు రాదు. అవునా? సో అక్కడ మాత్రం మనం అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్ వాడతాం. ఎలా? వాటి ఇండెక్సెస్ ని ఐడెంటిఫై చేసుకుని వాటిని అన్నిటిని కూడా ఒక లిస్ట్ లో స్టోర్ చేస్తున్నాం. చూడండి, మ్యాట్ అనేది ఎరే. ఓకే, ఎరే ఆఫ్, ఆఫ్ అంటే మనకి అది ఇండెక్సింగ్ ని సూచిస్తుంది అనమాట. ఓకే, ఎరే ఆఫ్ రెండు లిస్టులు ఉన్నాయి. ఇలా ఒకటే కదా ఉండాల్సిన అంటే ఒకటి కాదు రెండు ఉండాలి, ఎందుకంటే 2 డైమెన్షనల్ అరే కదా. 1 డైమెన్షనల్ అరేకి ఒకటి, 2 డైమెన్షనల్ అరేకి రెండు ఇవ్వాలి. సో ఫస్ట్ లిస్ట్ వచ్చేసేసి రోస్ యొక్క ఇండెక్సెస్ గురించి మాట్లాడింది, సెకండ్ లిస్ట్ వచ్చేసి కాలమ్స్ యొక్క ఇండెక్సెస్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే, 0 0 అంటే అదేంటి? 0 0 ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1, 1 1 అంటే సెకండ్ రో సెకండ్ కాలం 6, 2 2 థర్డ్ రో థర్డ్ కాలం 11, 3 3 ఫోర్త్ రో ఫోర్త్ కాలం 16. సో ఇలా మనం ఇండెక్సెస్ ని ఐడెంటిఫై చేసి వాటిని మనం లిస్ట్ లో స్టోర్ చేసి పాస్ చేస్తే కనుక మనకి ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. చూడండి, ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? అలాగే అఖిల్ నాకు ఆ, ఇలా డయాగ్నల్ ఎలిమెంట్స్ కాదు, నేను ఒక రెండు ఎలిమెంట్స్ చూస్ చేసుకుంటా ఇందులో నుంచి. ఆ రెండు ఎలిమెంట్స్ కోసం నువ్వు లాజిక్ రాసి నాకు అవుట్పుట్ తీసుకురా. ఓకే, నాకు 6 and 14 కావాలి. ఓకే, ఈ కంప్లీట్ 2 డైమెన్షనల్ అరే నుంచి నాకు అవుట్పుట్ గా 6 14 కావాలి. ఎలా చేయగలం? సి మ్యాట్ అనేది అరే, అరే అందులోనే స్టోర్ అయింది కాబట్టి మ్యాట్ ఆఫ్. ఆఫ్ అంటానంటే స్క్వేర్ బ్రేసెస్. సో అరే ఇండెక్సింగ్ అన్ని కూడా స్క్వేర్ బ్రేసెస్ పెట్టాలి, గుర్తుంది కదా. ఫస్ట్ లిస్ట్ లో వచ్చేసేసి రోస్ యొక్క ఇండెక్స్ గురించి పెడతాం, సెకండ్ లిస్ట్ లో వచ్చేసేసి కాలమ్స్ యొక్క ఇండెక్స్ గురించి పెడతాం. సో 1 1 అంటే అది 6, సెకండ్ రో సెకండ్ కాలం. తర్వాత 3 1, 3 1 అంటే ఏంటి? ఫోర్త్ రో సెకండ్ కాలం అంటే 14. సో 6 14 వచ్చిందా లేదా చూడు ఫ్రెండ్, వచ్చిందా? సింపుల్. అర్థమైందా? సో ఏ వాల్యూస్ కావాలో మీ రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేసుకుని ఆ వాల్యూస్ కి తగినట్టుగా మనం కోడ్ రాసుకోవాలి అంతే. అలా రాసుకుంటే మాత్రం ఏంటి, మనకు కావాల్సినట్టుగా మనం అవుట్పుట్ ని తెచ్చుకోవచ్చు, మన రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో. ఉమ్, తీసుకున్నా, ఒక నెస్టెడ్ లిస్ట్ ని తీసుకున్నా. ఓకే, బట్ ఇందాక వరకు 2 డైమెన్షనల్ అరేంజ్మెంట్ చేసాం కదా, అలా 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ చేయి. ఒక నెస్టెడ్ లిస్ట్ ని తీసుకుని దాన్ని ఒక అరే చేసా, అది ప్రింట్ చేస్తున్నా చూడండి. ఇది ఒక 3 డైమెన్షనల్ అరేనా? అవును. 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి, ప్రతి మ్యాట్రిక్స్ లో కూడా 3 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి. అవును. సో ఇప్పుడు నాకు ఎలిమెంట్ 1 14 24 కావాలి. ఇందులో ఎలిమెంట్ 1 14 24. సో ఏదైతే మనకు కావాలో ఫస్ట్ వాటి యొక్క ఏంటి ఇండెక్సెస్ రాబట్టాలి. 1కి ఇండెక్స్ ఏమైంది ఫ్రెండ్స్? ఇది ఏ మ్యాట్రిక్స్ లో ఉంది? 0th మ్యాట్రిక్స్ లో ఉంది. కాలం రో నెంబర్ ఎంత? 0. కాలం నెంబర్ ఎంత?
జీరో. అంటే ఇండెక్స్ పరంగా మాట్లాడు. ఇక్కడ 14కి వద్దాం. 14 మ్యాట్రిక్స్ 1లో ఉంది. రో 0, కాలం 1. అలాగే 24కి చూద్దాం. మ్యాట్రిక్స్ 1, రో 2, కాలం 3. సో ఇది ఈ ఎలిమెంట్స్ యొక్క పర్టికులర్ పొజిషన్స్ అన్నమాట. ఓకే. సో ఈ ఫస్ట్ 3 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాట్రిసెస్ గురించి చెప్తున్నాయి. ఇదిగోండి 0, 1, 1. నెక్స్ట్ ఉన్న వాల్యూస్ మొత్తం కూడా 0, 0, 2 వచ్చేసేసి రోస్ గురించి చెప్తాయి. 0, 1, 3 వచ్చేసేసి కాలమ్స్ గురించి చెప్తాయి. ఓకే. సో ఇది రన్ చేస్తే మనకి 1, 14, 24 వస్తుంది. అంతే సింపుల్. ఇందులో ఏముంది? ఏమీ లేదు. కాన్సెప్ట్ అర్థమయ్యి చెప్తున్నా కదా, కాన్సెప్ట్ కనుక ప్రాపర్గా అర్థమయ్యి మీరు హ్యాండ్స్ ఆన్ చేయగలిగితే, ఓకే, మీ అంతటి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటి మీద మీరు హ్యాండ్స్ ఆన్ చేయగలిగితే ఈజీగా మనం అవుట్పుట్ని తెచ్చుకోవచ్చు అనమాట. మన రిక్వైర్మెంట్ మనం సాధించవచ్చు. రైట్. 1, 14, 24. ఓకే. అక్కడ 10, 16 రాబట్టాలి. ఎలా? సింపుల్. మళ్ళా సేమ్ ప్రాసెస్. 10కి మొత్తం నెంబర్స్ చెప్పండి. ఇండెక్సెస్ 0. ఓకే. ఇలా కాదు అఖిల్. అఖిల్ నాకు నెగిటివ్లో వెళ్ళాలి, నెగిటివ్ పరంగా వెళ్ళాలి. అవునా? సరే ఒక్కసారి ఆగు. 10కి ఫస్ట్ ఇది -1 మ్యాట్రిక్స్, ఇది -2 మ్యాట్రిక్స్. సో ఇది -2లో ఉంది. -2. అవునా? ఎస్. తర్వాత ఇక్కడ ఏం కావాలి? 16 కావాలి. 16 ఏ మ్యాట్రిక్స్ లో ఉంది? -1. సో -2, -1 వస్తుంది ఫస్ట్ లిస్ట్ లో మ్యాట్రిక్స్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ దాంట్లో రోస్ కదా, ఇవి మ్యాట్రిసెస్. నెక్స్ట్ రోస్ నెగిటివ్ లో పెడుతున్నాం కాబట్టి కింద నుంచి వెళ్తాం. సో -1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. -1 అనేది లాస్ట్ లో రిప్రజెంట్ చేస్తుంది. అది 10 -1 లో ఉంది, అదే లాస్ట్ లో ఉంది కాబట్టి -1. 16 -3, ఎందుకంటే -2, -3. ఇది వేరే మ్యాట్రిక్స్, ఇది వేరే మ్యాట్రిక్స్. ఓకే. సో -1, -3 అనేది సెకండ్ లిస్ట్ లో ఉంటుంది. దెన్ కాలమ్స్ అయితే కాలమ్స్ కూడా సేమ్. ఏ కాలంలో ఉంది ఇది? ఇటు నుంచి రా, రివర్స్ డైరెక్షన్ లో. -1, -2, -3. అలాగే సేమ్ 16 కూడా -1 చివరి నుంచి ఫస్ట్ కాలం ఉంది కాబట్టి -3, -1 అనేది మనకు కాలమ్స్ పరంగా ఉండాలి. ఓకే. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పాజిటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు ఇండెక్స్ పరంగా, నెగిటివ్ నెంబర్స్ ఇవ్వచ్చు. సో మనం రెండింటికి కూడా ట్రైన్ అయిపోయి ఉంటే ఎవ్వరు కూడా మనల్ని లైక్ ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ మనం ఆన్సర్ చేసే స్టేజ్లో ఉండాలి ఫ్రెండ్స్. అదొక్కటి మిమ్మల్ని డెవలప్ చేసుకోమన్నా అంతే, అంతకు మించి ఏం లేదు. అది డెవలప్ చేసుకున్న రోజు ఎవరికి మీరు లైక్ భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలా చేయాలంటే మన కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే. కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి, స్కిల్ మంచిగా గెయిన్ అవ్వాలి. మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలి ఎక్కువ. హ్యాండ్స్ ఆన్ చేసినప్పుడే స్కిల్ డెవలప్ అయింది. ఓకేనా? ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. మనకి 10, 16 వస్తున్నాయో లేదో ఒక్కసారి చూద్దాం. ఓకేనా? రైట్. 10, 16 అనేది మనకి ప్రింట్ అయిపోతుంది అవుట్పుట్. రైట్. సో నంపై మీద అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం. ఓకేనా? సో దానికోసం ఒక 2 నెస్టెడ్ లిస్టులు తీసుకుంటున్నా. ఓకే. ఆ 2 నెస్టెడ్ లిస్ట్ని కూడా అరే కన్వర్ట్ చేసి ఏలో ఒకటి, ఇది ఒక నెస్టెడ్ లిస్ట్ అయితే ఇది ఒక అరే 2 డైమెన్షనల్ అరేని తీసుకున్నాను, అది బిల్డ్ చేసాము. అలాగే బిలో కూడా ఒక 2 డైమెన్షనల్ అరేని స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో ఇవి ఎలిమెంట్స్ అన్నమాట. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ ఎడిషన్ కదా, ప్లస్ నంపైలో మనకి యాడ్ అని ఒక ఫంక్షన్ ఉంది.
ఈ యాడ్ ఏం చేస్తుందంటే మనకి ఎరేస్ ని యాడ్ చేస్తుంది అనమాట. మీకు గుర్తుందా, లిస్ట్ మీద మనం కంకాటినేట్ చేయడానికి ఎడిషన్ ఆపరేటర్ యూస్ చేసాం. అంటే కంబైన్ చేయడానికి రెండు లిస్టులను ఏం చేసాం, ఎడిషన్ ఆపరేటర్ యూస్ చేసాం. బట్ లిస్ట్ వాల్యూస్ యాడ్ అవుతాయా? యాడ్ అవ్వవు, అవి జస్ట్ కంబైన్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు లిస్ట్ కి అరేకి డిఫరెన్స్ అర్థమైపోద్ది. బట్ ఇక్కడ నేను తీసుకున్న రెండు ఎలిమెంట్స్ కూడా అరేస్, ఏ అనేది ఒక అరే, బి అనేది ఒక అరే. ఒక్కసారి యాడ్ ఫంక్షన్ ఏం చేస్తుందో చూద్దాం. ఆ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తుంది వాటి యొక్క పొజిషన్స్ బట్టి. 10+1, 20+2, 30+3, 40+4. చూడండి, ఇలా కాబట్టి నువ్వు ఎడిషన్ ఆపరేటర్ తీసుకుని చేయి. యాడ్ ఆపరేషన్, యాడ్ ఫంక్షన్ అంటే యాడ్ చేస్తుంది. సో ఎడిషన్ ఆపరేటర్ తీసుకుని చేయి. A+B అని రాస్తున్నాను. ఓకే, ఏ అనేది ఒక ఏరే, బి అనేది ఒక ఏరే. అవుట్పుట్ ని C లో స్టోర్ చేస్తున్నాను, చూద్దాం. సేమ్ అవుట్పుట్ అంటే ఎరేస్ వాల్యూస్ వచ్చేసేసి ఎరేస్ మీద మనం ఏంటి ఎటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా చేయగలం. ఓకే, అందుకని అరేస్ డిజైన్ చేశారు. ఈ అరేస్ మీద వర్క్ చేయాలంటే మనం NumPy మాడ్యూల్ నేర్చుకోవాల్సిందే. ఓకే. అలాగే సబ్ట్రాక్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది. సేమ్ ఇది సబ్ట్రాక్షన్ చేస్తుంది, డిఫరెన్స్ వస్తుంది. ఏలో వాల్యూస్ నుంచి మన బి వాల్యూస్ తీసేస్తుంది, సేమ్ వాల్యూస్ వస్తాయి. సో 10-1, 20-2, 30-3, 40-4. ఓకే. దెన్ మల్టిప్లై మల్టిప్లై ఫంక్షన్ వచ్చేసి ప్రొడక్ట్ ని అవుట్పుట్ గా ఇస్తుంది. ఏ వాల్యూస్ ని B తో మల్టిప్లై చేస్తుంది అనమాట. ఓకే. సో ఒకసారి రన్ చేస్తాను, చూడండి మీరే. 10x1, 20x2, దాని యొక్క కరెక్ట్ కరస్పాండింగ్ ప్లేసెస్ లోనే మల్టిప్లై చేస్తుంది ఫ్రెండ్స్. 30x3, 40x4, సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. ఏదో నేను ఆ ఫంక్షన్ వాడినా అదే వస్తుంది, ఆపరేటర్ వాడినా అదే వస్తుంది. ఓకే. అయితే డాట్ అని ఒక ఫంక్షన్ ఉంది NumPyలో. మనకి మ్యాట్రిసెస్ టాపిక్ లో మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ అని ఒకటి వస్తుంది. ఓకే. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండ్ మామూలుగా మనం చేసే మల్టిప్లికేషన్ రెండు సేమ్ కాదు, అవునా? ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై అయింది, సేమ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ తో మల్టిప్లై అయింది. మీకు గుర్తుందో లేదో? ఓకే. మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడానికి మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ తో మ్యాచ్ అయితేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అని చెప్తాం. ఓకే. ఇవన్నీ కూడా మనం చేయగలం అరేస్ మీద. డాట్ అని ఒక ఫంక్షన్ ఉంది NumPyలో. ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని నేను మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తాను. చూడండి, అదే సేమ్ అదే ప్రాసెస్ లో మనకి మ్యాట్ మళ్ళీ ఒకటి ఉందన్నమాట. అది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సేమ్ అవుట్పుట్ చూసారా, డాట్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రెండు కూడా సేమ్ అవుట్పుట్ ని ఇస్తుంది. ఓకే. రైట్. అరేస్ ని డివైడ్ చేయొచ్చా? ఎస్. డివైడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది మనకి. సో ఈ డివైడ్ ఫంక్షన్ ద్వారా మనం అరేస్ ని డివైడ్ చేయగలం. సో డివిజన్ పర్ఫామ్ చేయగలం. సో ఏ వాల్యూస్ ని మనం బి వాల్యూస్ తో డివైడ్ చేయగలం అనమాట. ఏ డివైడెడ్ బై బి అంటాం. ఓకే. ఏ డివైడెడ్ బై బి అన్నప్పుడు ఏ వాల్యూస్ అన్ని కూడా బి వాల్యూస్ తో డివైడ్ అయిపోతాయి. చూడండి, 10/1, 10/2, సారీ 20/2, 30/3, 40/4. అయితే ఎందుకు ఇవన్నీ డాట్స్ అని చూపిస్తున్నాయి అంటే మనకు గుర్తుందా, డివిజన్ ఆపరేటర్ ఎప్పుడు కూడా ఫ్లోట్ ని ఇస్తుంది అవుట్పుట్ అని చెప్పేటువంటి. See, ఒక ఫ్లోట్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట డివిజన్ ఆపరేటర్. ఓకేనా? రైట్. దెన్ ఫ్లోర్ డివిజన్ సేమ్ ఇట్, అది కూడా డివిజన్ పర్ఫామ్ చేస్తుంది. బట్ ఫ్లోర్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో అవుట్పుట్ మళ్ళీ సేమే వస్తుంది ఫ్రెండ్స్. సో 10.0 ప్లేస్ లో 10 వస్తుంది మనకి. రైట్. అలాగే మాడ్యులస్ ఆపరేటర్ కూడా, మాడ్యులస్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. మాడ్యులస్ అనేది మనకి రిమైండర్ ని రిటర్న్ చేస్తుంది, అవునా? సో అదే మాడ్యులస్ ఆపరేటర్ నేను తీసుకుని అరేంజ్మెంట్ చేస్తున్నా. మాడ్ అని ఒక ఫంక్షన్ ఉంది NumPyలో నుంచి, అది యూజ్ చేస్తున్నాము. సో ఎంత రిమైండర్ ఉందో కూడా మనకు అవుట్పుట్ ఇస్తుంది.
అన్నీ కూడా పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తాయి కాబట్టి అన్నిట్లో జీరో వచ్చింది. సో 10 ÷ 1 10 టైమ్స్ జీరో, 20 ÷ 2 జీరో రిమైండర్, 30 ÷ 3 జీరో రిమైండర్, 40 ÷ 4 జీరో రిమైండర్. అదే నేను సింబల్తో చేస్తున్నాను, అదే రిమైండర్, అదే సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకి, ఇక్కడ కూడా తేడా ఉండదు. ఓకే. దెన్ లాస్ట్ ఎక్స్పోనెన్షియల్ ట్రై చేస్తున్నాం మనం. సో పవర్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాము. సో దానికోసం నేను ఇంకొక రెండు నెస్టెడ్ లిస్ట్ని తీసుకుంటున్నాను. ఈ రెండు నెస్టెడ్ లిస్ట్ని కూడా అరేస్ కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, ఈ అరేస్ని మనం స్టోర్ చేసాము ఏ అండ్ బి అరేస్లో, బి వేరియబుల్స్లో. సో పవర్ అన్న ఒక ఫంక్షన్ ఉంది ఎన్పిలో. ఈ పవర్ ఏం చేస్తుందంటే a⁴ b అని రాస్తుంది అనమాట. ఓకే. సో ఎగ్జాక్ట్గా దాని యొక్క ప్లేసెస్లో ఉన్న వాల్యూస్తో పవర్ ఆపరేషన్ అనేది జరిగింది. 10 × 1, 20 × 2, 30 × 3, 40 × 4. ఇలా కాకుండా అఖిల ఆపరేటర్ యూస్ చేయాలంటే డబల్ ఆస్ట్రిక్ మార్క్ అనేది మనకు పవర్ అని తెలుసు ముందుగానే. సో a⁴b అన్నప్పుడు మనకి సేమ్ వాల్యూస్ అనేది, సేమ్ అవుట్పుట్ అనేది మనకి అబ్జర్వ్ చేయగలం. రైట్. సో ఇక్కడతో మన నంపై మాడ్యూల్ అయితే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాండాస్ మాడ్యూల్. అది మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. బట్ ఈ సెషన్కి నంపై మాడ్యూల్ అయితే కవర్ చేసాము. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ కనుక క్లియర్గా అర్థమైతే ఇమీడియట్గా హ్యాండ్స్ ఆన్ మీద దృష్టి పెట్టాలన్నమాట. ఓకే. సో మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఎగ్జామ్స్తో కీబోర్డ్ని చితకబాదేయండి. టైప్ చేస్తూనే ఉండండి, ఏదో ఒక టైప్ చేస్తూనే ఉంటే మనకి ఈజీగా స్కిల్ అనేది డెవలప్ అయింది అనమాట. ఓకేనా. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక రైజ్ అవుతున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదంటే ఎర్రర్స్ వస్తున్నాయి అనుకోండి, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇమీడియట్గా మేము దానికి రిప్లై రాస్తాము, ఏం చేయాలి ఏంటనేది. అలా కాకుండా మీకు ఈ సెషన్స్ నిజంగానే ది బెస్ట్ అనిపిస్తే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి ఈ వీడియోకి. ఓకేనా. రైట్. సో ఈ సెషన్స్ అన్ని మీరు రైట్ వేలో యూస్ చేసుకుంటారని కోరుకుంటాను ఫ్రెండ్స్. రైట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.